హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు ఎర్లీ మార్నింగే లేచి టెంపుల్ కి అయితే వెళ్ళానన్నమాట. ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ఇలా ద్వారాన్ని దాటడము. సో ఈ ద్వారం వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఓపెన్ అయితే చేస్తారు. ఇలా పల్లకి కింద నుంచి అయితే వెళ్లి ద్వారాన్ని అన్నది అయితే దాటుతారన్నమాట. సో ఈ ద్వారం దాటిన తర్వాత ఎదురుగుండానే దేవుణ్ణి అయితే పెట్టారు. సో అక్కడ దర్శనం చేసేసుకుని సో లోపలికి వెళ్లి గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు అయితే తిరిగాను. ఈ గోపురానికి లైటింగ్ అది చాలా అంటే చాలా బాగా అయితే పెట్టారు. సో గుడి చుట్టూరు కలకల ఆడిపోతుంది అన్నమాట లైటింగ్ తోని. చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ కూడాని. గజస్తంభం కింద దేవుడైతే ఉంటారన్నమాట. చాలా అంటే చాలా రష్గా అయితే ఉంది టెంపుల్. ఎక్కడ ఖాళీ అయితే లేదు. లోపలికి వెళ్ళడానికి లైన్ చాలా ఎక్కువగా అయితే ఉంది. ఎక్కడ ఖాళీ అయితే లేదు. అందుకని చెప్పేసి జనం ఇంకెలా బయట అయితే కూర్చున్నారన్నమాట. ఇందాక బయట ఉంది కదా పల్లకి అన్నది లోపలికి అయితే తీసుకుని అయితే వచ్చారు. అక్కడ కనిపిస్తుంది కదా గోపురము, అక్కడైతే పెట్టారు. సో మేమైతే లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా అయితే అయ్యింది. సో నేను వచ్చి ఫస్ట్ టైం అన్నమాట ఇలా ముక్కోటి ఏకాదశి రోజు నాడు టెంపుల్ కి రావడము, ఇలా ద్వారం దాటడం అదిని. సో చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది. ఇవన్నీ దశావతారాలు. ముందు రోజులు ఇవన్నీ పూజ అయితే చేశారన్నమాట. ఇదంతా అన్ని దశావతారాలు కలిపి ఒక్క అవతారం అన్నమాట. ఈ దశావతారం వచ్చేసరికి సో అందుకనే సపరేట్ గా అన్నది అయితే పెట్టారు. సో ఫైనల్ గా ఇందాక పల్లకి అక్కడ పెట్టారు కదా, ఇంకా దర్శనం అయితే చేసుకుని కిందకైతే వచ్చేసాము. బయటకు వచ్చినప్పుడు ఇలా ప్రసాదం అయితే పెట్టారు. సో ప్రసాదం తీసుకుని ఇంకా రిటర్న్ ఇంటికి అన్నది అయితే స్టార్ట్ అయితే అయ్యాము. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.